ఓం నమో భగవతే వాసుదేవాయ మహంకాళి అన్నపూర్ణ రుచులు చూస్తున్న బంధుమిత్రులందరికీ నా నమస్కారములు. నేను మీకు చూపించబోయే వంట కరివేపాకు పొడి. కరివేపాకు పొడికి కావలసిన వస్తువులు: 25 గ్రాములు శనగపప్పు, 25 గ్రాములు పెసరపప్పు, 25 గ్రాములు కందిపప్పు, 25 గ్రాములు మినపప్పు, చింతపండు అంటే ఒక 20 కట్లు, అంటే ఒక ఇట్లా కట్లు 20 అంటే ఒక తులం అనుకోండి. ఆయిల్ 6 టీ స్పూన్లు ఈ పప్పులు వేయించడానికి. 6 టీ స్పూన్లేమో కరివేపాకు వేయించడానికి. నువ్వులు ఒక 2 టీ స్పూన్లు, అంటే వేయించి పెట్టినండి నువ్వులు. ధనియాలు ఒక 2 టీ స్పూన్లు ధనియాలు. ధనియాలు 2 టీ స్పూన్లు. చక్కెర 4 టీ స్పూన్లు. ఉప్పు 2 తులాలు. ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా, ఇలా బోడగా వేస్తే 1/2 తులం అని, ఇట్లా బోడగా 4 వేసాను. ఎండుమిర్చి 20. కరివేపాకు అంటే మంచిగా కడిగి ఆరబెట్టి ఇట్లా గలగల ఎండేటట్టుగా ఎండబెట్టుకోవాలి. ఇది ఎండబెట్టిన కరివేపాకు. అంటే ఇది 400 గ్రాములు, అంటే ఎండబెట్టక ముందు ఒక 400 గ్రాములు ఉంటుంది ఆకు జోక్తే తడితో ఉన్నప్పుడు. అయితే ఇది దాన్ని ఎండిన తర్వాత 100 గ్రాములు అవుతుంది, అంటే 300 గ్రాములు తగ్గుతుంది అన్నట్టు ఈ ఆకు ఎండిన తర్వాత. అంటే ఇది 100 గ్రాముల ఆకు. పచ్చిగా ఉంటే 400, ఎండింది అయితే 100 గ్రాములు. పొయ్యి వెలిగించాను, గిన్నె పెట్టాను, ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆయిల్ వేడెక్కింది. 4 పప్పులు వేయాలి. ఆయిల్ వేడెక్కింది కదా, ముందుగా ధనియాలు వేస్తున్నాను. పప్పులు వేగిన తర్వాత ఎండుమిరపకాయలు, పప్పులు వేగాయి. వేగిన తర్వాత ఎండుమిరపకాయలు 2 ముక్కలుగా చేశాను. అంటే మిరపకాయలు బాగా నల్లగా కావద్దు, నల్లగా అయితే చేదుగా ఉంటాయి. వేగాలంటే ఇవి వేయించి పెట్టిన నువ్వులున్నాయి, అందుకే లాస్ట్లో వేసాను. ఇవి వేగిపోయాయి. ఇది పొయ్యి బంద్ చేస్తున్నాను, తీసేస్తున్నాను. ఒక 6 టీ స్పూన్లు పప్పులు వేయించడానికి తీసుకున్నాం కదా, అంటే 2 గిన్నెలు పోసాను కదా, ఒక 6 టీ స్పూన్లు పప్పులు వేయించాను కదా, ఇంకొక అంటే దీంతో 2 అనమాట. అండ్ ఈ స్పూన్లా 3 టీ స్పూన్ల ఆయిల్ పడుతుంది. దీంతో 2 వేసాను. ఫస్ట్ 2 అందులో పప్పులోకి, మళ్ళీ 2 ఇప్పుడు ఆకు వేయించడానికి. పొయ్యి వెలిగించాను, కడాయి పెట్టాను, ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వేడెక్కింది. ఈ ఆకు ఆయిల్లో వేస్తాను. మంట సిమ్ములో పెట్టి మంచిగా వేయించాలి. ఆకు అట్లా కలుపుతూ ఉండాలి. ఒక 15 నిమిషాలు ఆయిల్లో వేయించాను కరివేపాకు.
వేయించాను కదా, పొయ్యి పని చేస్తున్నాను. అయిపోయింది, వేగిపోయింది. ఇప్పుడు ఆ పప్పులు చల్లబడ్డాయి కదా, గ్రైండింగ్ చేయాలి. పప్పులు మిరపకాయలు చల్లబడ్డాయి. ఇందులో ఉప్పు వేస్తున్నాను. ఈ గ్రైండింగ్ చేయాలి. ఈ గ్రైండర్లో పోసాను అన్నీ. ఇది కొంచెం బరక దంగింది కదా, ఇందులో వెల్లుల్లిపాయలు, చింతపండు, చక్కెర వేస్తాను. చింతపండు, వెల్లుల్లిపాయలు, చక్కెర వేసాను. మళ్ళీ ఒక ట్రిప్ దిగుతాను. అంటే గ్రైండర్లో ఇంత వెడల్పుగా ఉంటే అలా వేయనికి రాదు కదా, ఇట్లా పొడి పొడి చేస్తే అలా ఈజీగా పడుతుంది అన్నమాట. ఇది బరకగా చేశాను కదా, ఇది ఆకు ఇందులో ఇట్లా కొంచెం గ్రైండర్ చేశాను. తర్వాత ఇదంతా ఒక దగ్గర కలిపి మళ్ళీ గ్రైండర్ చేసుకోవాలి. ఈ కరివేపాకు పొడి తయారైంది. మీకు కనుక ఈ కరివేపాకు పొడి నేను చేయడము చూపెట్టడము మీకు నచ్చినట్లు అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టండి, కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఒక 50 గ్రాములు ట్రై, నేను 100 గ్రాములు చేశాను కదా, ఒక 50 గ్రాములు సేమ్ ఇది కొలతలతో ట్రై చేసి చూడండి. నేను ఈ కరివేపాకు పొడి 2025 జూన్ 16న చేశాను, తయారు చేసి చూపెట్టాను మీకు. మనం చెన్నెంగా కూడా సేమ్ ఇలాగే చెన్నెంగాకు ఎండబెట్టి సేమ్ ఇలాగే తయారు చేసుకోవచ్చు. అంత సేమ్ ఇంతేగా ఇందులో ఇట్లా వేస్తాము, అందులో కూడా సేమ్ అలాగే తయారు చేసి ఎండబెట్టి వేయించి సేమ్ అలాగే చేసుకోవాలి. కరివేపాకు పొడి ఎట్లా చేస్తాము చెన్నెంగాకు పొడి అలాగే చేసుకోవాలి. ఈ కరివేపాకు పొడి బీపీ ఉన్న వాళ్ళకు చాలా కంట్రోల్ చేస్తుందంట. కరివేపాకు రోజు ఇంత వేడివేడి అన్నంలో నెయ్యి అయినా సరే, నూనె అయినా సరే వేసుకొని కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. బీపీ కూడా కంట్రోల్లో ఉంటుందంట కరివేపాకు తింటే. ఇక మామూలుగా అయితే ఇంతగా తినలేము కదా, ఇట్లా పొడిలాగా చేసుకుంటే చాలా తినవచ్చు, కడుపులోకి వెళ్ళిపోతుంది. బీపీ కూడా కంట్రోల్ ఉంటుంది అన్నట్టు.